హే ఎవ్రీవన్, లెట్స్ టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మర్యాద మనీష్. సో మనం చూసుకున్నట్టయితే మర్యాద మనీష్ తన ఒక కామనర్గా 6th పొజిషన్లో లోపల ఎంటర్ అయ్యాడు అనమాట శ్రీముఖి వల్ల. సో దాని తర్వాత ఏమైందంటే తన ఈగోయిస్టిక్ బిహేవియర్, యాటిట్యూడ్ అవన్నీ చూడడం అయితే మనం జరిగింది. తన నేమ్లో ఏదైతే మర్యాద ఉందో తన బిహేవియర్లో అసలు ఆ మర్యాద అనేదే లేదు. సో అందుకనే అతని నేమ్ మర్యాద మనీష్ అన్నట్టు పెట్టారనుకుంటాను. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఏమైందంటే మార్నింగ్ వచ్చి సంజన తను అడిగింది, నేను టీ పెట్టుకుంటాను, సో నాకు ఒక కప్పు ఛాయ్ ఇవ్వండి జస్ట్ ప్లీజ్, నేను ఇంప్రెస్ చేశాను, డాన్స్ చేశాను, మీకు ఏం కావాలన్నా చేస్తాను, ప్లీజ్ గివ్ మీ 1 కప్ ఆఫ్ ఛాయ్ అని అన్నది. సో వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మనీష్ అరిచాడు అనమాట. అందరు కామనర్స్ చెప్పారు ఓకే మేమైతే డిసైడ్ చేసాము ఇవ్వద్దు అని అన్నారు. ఇతను మనీష్ ఎక్కువ ఓవర్ యాక్షన్గా ఏం చెప్పాడంటే నో వి కాన్ గివ్ ఇట్ అది ఇది అని అన్నాడు. సో సంజనకి కోపం వచ్చి సరే వీళ్ళు అడిగితే ఇస్తలేరు, ఇంప్రెస్ చేస్తా అన్నా ఇస్తలేరు, ఎంటర్టైన్ చేస్తా అన్నా ఇస్తలేరు. అందుకనే తను ఏం చేసింది, తనకి గుడ్డు తినాలనిపించింది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రోటీన్. తను ఒక 5 months ముందే బేబీని కనింది కాబట్టి సో తను ఇంకా ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే ఉంటుంది తన హెల్త్ ఇష్యూస్ అన్నీ. సో అందుకనే తనకి ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ కోసం తను ఎగ్ తీసుకోవాలని తీసుకుందనమాట. తీసుకొని వీళ్ళు ఎలాగో ఇస్తలేరు కాబట్టి అడిగి వేస్ట్. సో అందుకని ఒక గుడ్డు తీసుకొని తిందాము. తను 4 గుడ్స్లో అన్ని గుడ్డు ఏం తీసుకోలేదు, 2 గుడ్స్ 3 గుడ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక గుడ్డు తీసుకొని తిన్నదనమాట తనకు కావాల్సినంత. సో తిన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక గుడ్డు పోయింది అని నాన్న రచ్చ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్ గుడ్డు పోయిందని అంత నాన్న రచ్చ చేయాల్సిన అవసరం లేకుండే ముందు రోజు ఏం చేశారంటే చాలా దయా కలిగినట్టు చూపించారనమాట. బిస్కెట్స్ ఇవ్వడము అండ్ దెన్ బనానా ఇవ్వడము, వాళ్ళకి అవసరం లేదన్నా సరే వచ్చి ఇవ్వడము, మేమైతే ఇస్తాము మీరు ఇంప్రెస్ చేయండి అని ఆ కండిషన్ అయితే పెట్టారు. బట్ దెన్ సడన్గా మళ్ళీ ఒక గుడ్డు తిన్నందుకు పెద్ద రచ్చ చేసేసారనమాట, ఎస్పెషల్లీ మనీష్. సో రచ్చ చేసిన తర్వాత సంజన ఏం చేసిందంటే లోపల వెళ్తుంది, ఇంటి లోపలగా ఎంటర్ అవుతుంటే మనీష్ చాలా చిరాగ్గా ఫేస్ పెట్టాడు. ఇక్కడ కామనర్స్ ఎవరో సెలబ్రిటీస్ ఎవరో అసలు అర్థమే అవ్వట్లేదు. ఎందుకంటే కామనర్స్ సెలబ్రిటీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ కామనర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ ఎంత డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు. సో అందరూ అనుకుంటారు కామనర్స్ చాలా చీప్గా బిహేవ్ చేస్తారని, వీళ్ళందరూ అదే ప్రూఫ్ చేస్తున్నారు అనమాట. సెలబ్రిటీస్ ఎంత క్లాసీగా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారని. సో సంజనకి ఎంత చీప్గా నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంటర్ అవ్వకు, ఇంట్లో లోపల ఎంటర్ అవ్వకు, నువ్వు ఎవరితో మాట్లాడాను సార్ నేను బయటికి పంపిస్తావాలా కానీ నువ్వు మాత్రం లోపలికి రాకు అన్నట్టు. తను ఒక యాక్టర్ అనమాట. బుజ్జిగాడ సినిమాలో మనం చూసాం, చాలా మూవీస్లో తను లీడ్ రోల్ కూడా చేసింది. సో అలాంటి సెలబ్రిటీని అంత ఏదో నేనే పెద్ద గొప్ప నువ్వెవరు అన్నట్టు అంత చీప్గా చూడడము ఇట్స్ వెరీ రాంగ్. అండ్ ముందు రోజు వాళ్ళు బనానాస్ బిస్కెట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ తను కొంచెం ఒక ఎగ్ తీసుకొని తిని ఉంటే అది అసలు వాళ్ళు కన్సిడర్ చేయాల్సిందే కాదు, దానికి పెద్ద పెద్ద రచ్చ చేసేసారనమాట. ఇంకొకటి ఐ విల్ గివ్ యూ 1 more ఎగ్జాంపుల్. సో తను సంజనతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. అండ్ దెన్ ఇదే విషయంలో రాము రాథోడ్కి చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి మాట్లాడాడు అనమాట. ఎందుకంటే రాము రాథోడ్కి తెలుసు నువ్వు తెలిసినా సరే ఒక గుడ్డు తిన్నది అని నువ్వు చెప్పలేదు, అందుకే మీ ఎవరిని ఆమెకి పనిష్మెంట్గా ఎవరిని సెలబ్రిటీస్ని లోపల రావద్దు అని చెప్పాడనమాట. సో రాము ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన పాయింట్, తను ఎంత చీప్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము ఒక కోరియోగ్రాఫర్, డాన్సర్, తన ఓన్తోని తన హార్డ్ వర్క్తోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే తన హార్డ్ వర్క్తోనే యూట్యూబ్లోకి ఎక్కి అన్ని సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడము, డాన్స్ కోరియోగ్రఫీ చేయడము అన్నీ చేశాడనమాట. తన సాంగ్ ఒక ట్రెండ్ అయ్యింది, ఇంటర్నేషనల్గా వెళ్ళింది రాను రాను అనే సాంగ్. అలాంటిది తనని ఎంత చిన్న చూపుగా మాట్లాడంటే మనీష్, సరే నీ మాటలే నేను వినను, నువ్వెవరు అసలు వెళ్ళిపో ఇక్కడ నుంచి అన్నట్టు చాలా చీప్గా మాట్లాడాడు. అతను ఇంకా ఇలా ఫేమస్ అయి ఉంటే నార్మల్ కామనర్గానే ఇంత బిహేవ్ చేస్తున్నాడంటే నార్మల్గా ఇంకా సెలబ్రిటీ అయితే ఇంకెంత హైలో బిహేవ్ చేస్తాడో అర్థం అవ్వట్లేదు. సో వాట్ యూ గైస్ థింక్, ఈ మర్యాద మనిషి అని పేరు పెట్టుకుంది జస్టిఫైడా లేకపోతే నాన్ జస్టిఫైడా? మర్యాద లేని మనిషి పెట్టుకోవాలా, మర్యాద మనిషి పెట్టుకోవాలా, మనీష్ పెట్టుకోవాలా అని మీరే చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye.